హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. సో సారు ఈ బుక్ రాశారు. సో ఈ బుక్ నేను చదివాను. దీంట్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సార్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఈ బుక్ లివ్ లైక్ అన్ యానిమల్. ఓకే, అసలు ఈ బుక్ ఎందుకు చదవాలి సార్? రైట్, చాలా సింపుల్ అండి. దానికి ఒకటే ఆన్సర్. మనకు ఇంటర్నెట్లో ఉన్న హెల్త్ గురించి మీరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఓకే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్ళండి. నేను డైట్ ఏం తీసుకోవాలి, లేకపోతే ఏం ఎక్సర్సైజ్ చేయాలని ఒక ప్రాంప్ట్ కొట్టండి. అక్కడ ఓకే మీకు 100 వీడియోలు వచ్చాను. ఓకే, దాంట్లో 99 వీడియోలు ఫేక్ వీడియోస్. ఎస్. ఇవి ఎవరు చేస్తున్నారు 99 వీడియోలు అంటే? ఫస్ట్ నాలెడ్జ్ లేని డాక్టర్లు, ఓకే, బాబాలు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు. ఓకే, వీళ్ళు ఏదైతే మాకు వ్యూస్ బాగా వస్తున్నాయని చూస్తున్నారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఓకే, మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉన్నది చాలా తక్కువ, 100లో ఒకటే ఉందన్నమాట. ఓకే, ఈ 99 రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే, చాలామంది మేము కరెక్ట్ డైట్ చేస్తున్నాం అనుకుని తప్పు డైట్ ఫాలో అవుతున్నారు. ఓకే, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నామని తప్పు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కరెక్ట్గా నిద్రపోతున్నామని తప్పు చేస్తున్నారు. సో ఏవైతే ఒక నాలెడ్జ్ లేని, కనీసం ఏబిసిడీలు మెడికల్ ఫీల్డ్లో తెలియని వాళ్ళు చూసి మోసపోకుండా, మనం ఈ రాసిన బుక్లో ఒరిజినల్ అథెంటిక్ చాలా డీప్ రీసెర్చ్ చేసి రాసింది. ఈ బుక్ ఎందుకు చదవాలి అంటే, ఈ బుక్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ప్రపంచంలో ఎక్కడా లేదు. బెస్ట్ బుక్ మీకు నిద్ర గురించి కానీ, ఎక్సర్సైజ్ గురించి కానీ, వెయిట్ లాస్ కావాలన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ బుక్కు పే చేసే ప్రైజ్, మీకు దీనివల్ల వచ్చే లాభంకి సంబంధమే లేదు. ప్రైజ్ ఎక్కడ ఉంటే లాభం అనేది ఎక్కడో ఉంటుంది అన్నమాట. అందుకు ప్రతి ఒక్కరు ఆ బుక్ పట్టుకొని తిరగాలి అట్లీస్ట్ 1 year. ఓకే, నేను బుక్లో ఫస్ట్ పేజ్లోనే చెప్పాను, ఒక్కసారి కాదు ఈ బుక్ని చదవాల్సింది, 100 సార్లు చదవాలని. ఎందుకంటే ఈ బుక్ అనేది మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఏదన్నా ఒక ఫుడ్ కానీ, ఒక ఎక్సర్సైజ్ చూస్తే కానీ మీరు దాని గురించి ఆలోచించకూడదు. ఎంత నాలెడ్జ్ ఉండాలంటే అది చూస్తేనే చెప్పాలి ఇది కరెక్టా కాదని. సో అందుకు ఆ బుక్ రాశాను అనమాట. ఓకే సార్, నాకు ఒక చిన్న డౌట్. లివ్ లైక్ అన్ యానిమల్ అన్నారు కదా, అంటే మనం జంతువుల నుండి మనుషుల్లాగా అప్డేట్ అవుతున్నామా, లేకపోతే మనుషుల నుండి జంతువులకు పడిపోతున్నామా? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, జంతువులాగా బ్రతకండి అని ఉన్నది కదా, మనిషి అంటే మనం ఇంకెక్కడికి అంటే దిగజారిపోతున్నాం అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఈ టైటిల్ కొంచెం కాంట్రవర్సీనే అండి. ఆ టైటిల్ కాంట్రవర్సీగా ఉండాలనే పెట్టాను. ఓకే, ఆ బుక్లో ఏముంటుందంటే చాలా సింపుల్. మనల్ని హోమోసెపియన్ అంటారు, మన సైంటిఫిక్ నేమ్. ఓకే, మనము కోతుల నుంచి మనుషులుగా మారాం. ఎప్పుడు? 3,50,000 సంవత్సరాల ముందు. అంతకుముందు కూడా అడవిలో ఉండేవాళ్ళం. ఓకే, ఆ 3,50,000 సంవత్సరాల నుంచి మొన్న 10,000 సంవత్సరాలు, 11,500 సంవత్సరాల ముందే మనకు అగ్రికల్చర్ వచ్చింది. అంటే పంటలు పండించడం స్టార్ట్ అయింది. ఓకే, అనిమల్స్ని తెచ్చుకొని మనం పెంచడం స్టార్ట్ అయింది. అంటే డొమెస్టికేట్ చేసి దాని నుంచి పాలు కానీ, దాని నుంచి మీట్ కానీ తెచ్చాము. ఇంతకంటే ముందు 10,000 సంవత్సరాలకు ముందు ఎలా ఉండేవాళ్ళం అంటే, ఒక 100 నుంచి 200 మంది హ్యూమన్ బీయింగ్స్, పిల్లలు ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒక ట్రైబ్లో ఉండేవాళ్ళన్నమాట. ఒక గుంపులో ఉండి మగవాళ్ళందరూ హంటింగ్ పోయేవాళ్ళు, ఆడవాళ్ళందరూ ఇంటి చుట్టూ ఉన్న కొన్ని దుంపలు లేకపోతే కొన్ని చిన్న విత్తనాలు అన్నీ తీసుకొని వచ్చి ఈవినింగ్ తిని పడుకునేవాళ్ళు అనమాట. ఇది మన లైఫ్ స్టైల్. ఓకే, అలా ఉన్నప్పుడు మనం పడుకునే లైఫ్ స్టైల్ వేరే, మనం తినే ఫుడ్ వేరే, మనకు స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉండింది, మనకు అడిక్షన్స్ లేవు, మనం చేసిన ఎక్సర్సైజెస్ వేరే. అప్పుడు మనం ఒక జంతువులాగా అడవిలో బతికేవాళ్ళం. అదే లైఫ్ స్టైల్ని మనము ఈ సిటీలో చేయగలమా, ఒక టౌన్లో చేయగలమా, ఒక పల్లెటూరులో చేయగలమా? ఎలా చేయాలి అంటే, మన పూర్వీకులు బతికిన బతుకుని మనం హెల్తీగా ఎలా బతకాలి అనేది బుక్. అంటే సిటీలో ఉన్నా కూడా, ఒక టౌన్లో ఉన్నా కూడా, ఒక విలేజ్లో ఉన్నా కూడా, అడవిలో ఉండేవాళ్ళు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళ ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ఉండేది, ఆ హెల్తీ లైఫ్ స్టైల్ని సిటీలో ఉండి చేయడం, టౌన్లో ఉండి చేయడం, విలేజ్లో ఉండి చేయడం ఎలా అనేది ఆ బుక్ అనమాట. సరే సార్, ఇప్పుడు అంటే వాళ్ళకు ఇప్పుడు బుక్ రాసిరు కదా మీరు ఎలా బ్రతకాలని, అంటే అప్పుడు బ్రతికిన వాళ్ళకు ఎవరు చెప్పారు సార్? అంటే వాళ్ళకు న్యాచురల్గానే బ్రతికిరు కదా. అవును. అంటే ఇప్పుడు వాళ్ళకు ఎట్లా బ్రతికిరు అనేది ఇప్పుడు మీరు స్పెషల్గా రాసి ఇప్పుడు జనరేషన్కి అందిస్తున్నారు కదా. సో మీకు ఎట్లా తెలుసు వాళ్ళు ఎట్లా బ్రతికిరు అనేది? మీరు ఎట్లా రీసెర్చ్ చేసారు? ఎట్లా
మనకు ఎలా వాళ్ళు చేశారంటే దట్ ఈజ్ సైన్స్. ఓకే. మనకు చాలా రీసెర్చ్ ఉంది, మనకు కొత్త బ్రాంచ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే ఎవల్యూషనరీ బయాలజీ అంటాం. ఓకే. మనకు గ్రేటెస్ట్ సైంటిస్టులు ఎవల్యూషనరీ బయాలజీలో ఉన్నారన్నమాట. డేవిడ్ బస్ అని ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఓకే. ఆయన మన పూర్వీకులు ఎలా బతికారు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది అనేది ఆయన స్టడీ చేసి రాశారనమాట. సచిన్ పాండా అని ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఇండియన్ సైంటిస్ట్, యుఎస్లో ఉంటారు. ఆయన్ని ప్రతి ఒక్క హెల్త్ కేర్ వాళ్ళు ఫాలో అవుతారు, ఎందుకంటే ఆయన బయాలజికల్ రిథమ్ పైన రాశారనమాట. మ్యాట్ వాకర్ అని ఉన్నారు, ఆయన ప్రపంచంలోనే టాప్ స్లీప్ సైంటిస్ట్. మన పూర్వీకులు ఎలా నిద్రపోయారు, మనం ఎలా నిద్రపోతున్నాం అనే దానిపైన మనకు ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒరిజినల్ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ని బట్టి మనం ఈ బుక్ రాసామన్నమాట. సో అంత ఇన్డెప్త్గా రాసాం కాబట్టి సో ఆ బుక్కి అంత వాల్యూ ఉంది. ఓకే. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను ఈ బుక్ చదివినప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. అంటే ఇందులో వాళ్ళు ఏదున్నా అంటే వాళ్ళకు దొరికిన వాళ్ళకి అందుబాటులో ఉన్న దాన్ని బట్టి కుకింగ్ కానీ వాళ్ళు అన్నీ అందుబాటులో ఉన్న దాంతో అడ్జస్ట్ అయ్యారు. సో ఇప్పుడు మనమున్న జనరేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు అంటే అవే తినాలి, అట్లనే లైఫ్ స్టైల్ అట్లనే మెయింటైన్ చేయాలి అంటే పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుంది, ఎందుకు కాదు. చాలామంది, సో నేనే ఉన్నాను. ఓకే. నేను 2012లో 95 kgs ఉన్నా. ఓకే. 2012 జాన్ 6 months నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా. వితిన్ 6 months నేను 95 నుంచి 57 kgsకి వచ్చా. 2012 జూలై నుంచి ఇప్పుడు వరకు నా వెయిట్ 57 kgs మెయింటైన్ అవుతుంది. సూపర్. ప్రతి ఒక్కరూ చేయగలరు. ఇట్లా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఎలా ఉంటారు ఆయన? ఈ చెత్త తిండి తింటాడా, చెత్తగా నిద్రపోతాడా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు? ఆయన ఖుషి వచ్చినప్పుడు ఎట్లున్నాడో ఇప్పటికీ అట్లానే ఉన్నాడు, రైట్? సో ఏ సెలబ్రిటీ అన్నా తీసుకోండి, ఇప్పుడు వాళ్ళు ఫ్రూటీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కానీ చక్కెర ఇస్తే ముట్టరు. బర్గర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, వాళ్ళు బర్గర్లు తినరు. పాన్ మసాలా, పాన్ పరాగులకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కానీ పాన్ పరాగులు, పాన్ మసాలాలు తినరు. వాళ్ళు థమ్స్అప్కి, కోకోకోలాకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కానీ వాళ్ళు థమ్స్అప్లు, కోకోకోలాలు తాగరు. సో మనం చూసేదంతా కరెక్ట్ కాదు. మనకు ఒరిజినల్ ఏది, నేను ఒకటే చెప్తాను అనమాట. నా దగ్గరికి పేషెంట్స్ 100 kgs 200 kgs వాళ్ళు వస్తారు, ఒకటే చెప్తారు, ఒకటే ఫస్ట్ అడ్వైజ్ ఇస్తా. ఓకే. మీరు సెల్ఫిష్గా మారాలి. ఎంత సెల్ఫిష్గా మారాలి అంటే, మీ హెల్త్కు ప్రాబ్లం, దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అంటే దాన్ని ముట్టకూడదు, అది ఏదైనా కూడా. ఓకే. అంత సెల్ఫిష్గా మారితే తప్పితే మీరు మీ హెల్త్ని మెయింటైన్ చేయాలి. మనకంతా సెల్ఫిష్నెస్ లేకపోవడం వల్ల మనదేముందిలే. మొన్న ఒక గురువుగారు, ఆయన పేరేదో మర్చిపోయాను నేను, ఆయన చెప్పారు, మనము హెల్తీగా 100 సంవత్సరాలు బతకడం ఎందుకు, అన్నీ తిని 40 సంవత్సరాలకి పోవడం. సో ఆయన ఆ స్టేజ్లో ఉండే ఆ మాట చెప్పకూడదు, అని పేరేదో మర్చిపోయాను నేను. సో క్లియర్గా చెప్తున్నారు, మిరపకాయ బజ్జీలు తినండి, ఏవి స్వీట్లు తినండి, అన్నీ తినండి, 40 ఏళ్ళకి చచ్చిపోండి, 100 సంవత్సరాలు బతికి ఏం చేస్తారు. అంత నాలెడ్జ్ ఉన్నాయన, అంత తెలివి ఉన్నాయన, జలానికి ఇట్లాంటి చెడు ఇదనేది చెప్పకూడదు అనమాట. ఆయన ఉన్న స్టేజ్కి, ఆయన ఉన్నదానికి మంచిగా తినండి, కష్టపడండి, చెడు తిండి తినకండి, 100 సంవత్సరాలు బతకండి, హెల్దీగా బతకండి అని చెప్పాలి తప్పితే 40 ఏళ్ళకి చచ్చిపోండి అనే ఆయనని మనం ఇంకా ఫాలో అవుతున్నామంటే మనం ఎంత మూర్ఖులో ఆలోచించండి. ఓకే సార్, నాకు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఇందులో అంటే ఫుడ్ గురించి రాశారు కదా, సో అప్పుడు దొరికిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఇప్పుడు దొరుకుతాయి అంటే ఎట్లా పాసిబుల్, అంటే ఆ లైఫ్ స్టైల్ ఫుడ్ తినాలంటే? డెఫినెట్గా అండి. మన పాతకాలంలో ఎలా ఉండేదంటే, మా తాతలు వాళ్ళందరూ మా ఫాదర్ చెప్తాడనమాట, ఓకే, వీళ్ళు హంటింగ్ పోయేవాళ్ళంట. హంటింగ్ పోయి జింకని, దుప్పిని తెచ్చుకొని దాన్నంతా, ఇప్పుడు అవన్నీ మనకు అలో లేదు. ఓకే. సో మనము ఉన్నంత వరకు వాట్ ఈజ్ బెస్ట్, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి గన మనకు 100 పాయింట్లు ఇస్తే 100 పాయింట్లలో ఆల్మోస్ట్ 95 పాయింట్స్ వాళ్ళు బతికినట్టే బతకచ్చు, ఇంకా 5 పాయింట్స్ బతకలేము మనం. వాళ్ళు ప్లాస్టిక్కి దూరంగా ఉన్నారు, మనం ఉండగలమా? ఉండలేము, రైట్? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంత షుగర్ తినలేదు, మనం తినకుండా ఉండగలమా? ఎప్పుడో ఒకసారి తింటాం షుగర్. వాళ్ళ జీవితంలో అసలు నైటే మేల్కోలేదు వాళ్ళు, ఎప్పుడు 6 కంతా పడుకునేవాళ్ళు. మనం అట్లా ఉండగలమా? ఉండలేం. వీలైనంత వరకు బేసిక్గా నీకు ఏది మంచిది ఏది చెడుది అని తెలిస్తే ఎంతవరకు మంచిగా ఉండగల అంత మంచిగా ఉండగలుగుతావు. నువ్వు 100% మంచిగా ఉండగల. నేను కూడా ఉన్నాను. 3 నెలలకు ఒకసారి మా పాప గొడవ పెడుతుంది, పోదాం
బర్గర్ తిందాం, ఐస్ క్రీమ్ తిందాం, కూల్ డ్రింక్ తాదాం. 3 నెలలకు ఒకసారి నేను కూడా చేస్తాను, రైట్. ఒకరోజు పోతాను, బవార్చికి వెళ్తాను, బిర్యానీ తింటాను, థమ్స్అప్ తాగుతాను. వచ్చేటప్పుడు ఏంటి నీలోఫర్కి వెళ్తాను, ఒక 2-3 బన్ మస్కాలు తింటాను. మళ్ళీ వచ్చేటప్పుడు క్రీమ్ స్టోన్కి వెళ్తాను. క్రీమ్ స్టోన్కి వెళ్ళినప్పుడు అక్కడ కాఫీ క్రేజ్ అని ఒక చాక్లెట్ ఫ్లేవర్ 2 ఐస్ క్రీములు తింటాను నేను. అయిపోయింది. మళ్ళీ 6 నెలలకు 3 నెలలకు. ఓకే. సో మనము ఎంత వీలైతే అంత మన పూర్వీకులకు దగ్గరగా ఉండాలి తప్పితే 100% ఉండమని ఉంటే మంచిది, కానీ మనతోటి కాదు, ఉండలేరు. ఓకే సార్, లాస్ట్ ఫైనల్గా అంటే మీరు ఆడియన్స్కి అసలు ఈ బుక్ ఎందుకు చదవాలనే సజెషన్ ఏమి ఇస్తారు? సింపుల్. మీరు లైఫ్లో చేంజ్ కావాలి, మీరు అన్హెల్దీ స్టేట్ నుంచి హెల్దీ స్టేట్గా మారాలి, మీరు ఏవైతే అనుకుంటారో నాకు 6 ప్యాక్ కావాలి, లేకపోతే నేను మళ్ళీ నా యూత్లో ఎలా ఉన్నానో అలా వెళ్ళాలి, ఈ బుక్ కన్నా చదివితే మాత్రం చదివి దాన్ని పాటిస్తే డెఫినెట్గా మీ ఏజ్ అనేది 20 years తగ్గిపోతుంది. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.